మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన 8 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సొరంగం లోపల ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. టీబీఎం మిషన్ పై భాగంలో 4 కింది భాగంలో మరో 4 చిక్కుకొని మరణించారని భావిస్తున్నారు. సుమారు 3 నుంచి 4 మీటర్ల కింద 5 మృతదేహాలు, మిషన్ కింద మిగతా మృతదేహాలు ఉంటాయని అంచనాకొచ్చారు. దీంతో రెస్క్యూ బృందం అక్కడ బురదను తొలగించే పనులు చేపట్టింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఎస్ఎల్బీకి వెళ్లనున్నారు. వనపర్తి జిల్లా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంగా టన్నెల్ వద్దకు చేరుకుంటారు సీఎం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఆయన వెంట టన్నెల్లో పనులను పర్యవేక్షించనున్నారు. ఎస్ఎల్బీసీలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ వెంకటేష్, అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఈరోజు టన్నెల్ సందర్శనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా టన్నెల్లో తాజా పరిస్థితి ఏంటి వెంకటేష్? పవన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. అంటే గత 9 రోజులుగా ఈ సహాయక చర్యల్లో 11 టీంలు పనిచేస్తున్నాయి, రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళకు ఒక బురదని తోడేయమును, అక్కడ ఇసుకని తోడేయడము, వాళ్ళకు కొన్ని ఆటంకాలు సృష్టించినా కూడా ఈ రోజు అంటే గత రాత్రి కొన్ని జీపీఆర్ రాడర్ తో కొన్ని అవశేషాలను, అంటే కొన్ని చోట్ల అవశేషాలను గుర్తించినట్లు మనకు సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికే 2 మృతదేహాలు బయటపడ్డాయని కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఇప్పటికే 9 రోజులుగా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వాళ్ళు రోజు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న ప్రమాద సంఘటనపై, ఆ మృతదేహాలు అంటే బయట ఆ అవశేషాలు వారి లోపలికి చిక్కుకున్న వారి వివరాలు, వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దానిపైన సమగ్రంగా రెస్క్యూ టీం వద్ద చర్చిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అందుతున్న సహాయ చర్యలపై, రెస్క్యూ టీం కు చేస్తున్న రెస్క్యూ పై కూడా వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన రెస్క్యూ టీం అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతి కుమార్ కూడా నిన్న టన్నెల్ భాగంలో సందర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆమె కూడా, సిఎస్ కూడా ఇక్కడ టన్నెల్ కు సంఘటనా స్థలానికి వచ్చారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోపల ఇరుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ చనిపోతే వారి మృతదేహాలను బయటికి ఎలా తీయాలనే దానిపైన కూడా రెస్క్యూ టీమ్ తో చర్చించారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అక్కడ బహిరంగ ఏర్పాటు అనంతరం, సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాటు అనంతరం ఇక్కడ టన్నెల్ వద్దకు వచ్చి, అంటే ఎస్ఎల్బీసీ వద్దకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా, అంటే సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఆయన వెంబడి 2 మంత్రులు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం ఇక్కడికి వస్తే మాత్రం ఎలాంటి భద్రత తీసుకోవాలనే దానిపైన కూడా జిల్లా ఎస్పీ కూడా పోలీసులతో చర్చిస్తున్న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒకవేళ సీఎం ఇక్కడ ఖారారైతే, ఇప్పటివరకు అయితే ప్రభుత్వ పరంగా ఏది ఖారాలు కాలేదంటే, ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా భద్రతా ఏర్పాట్లు ఎలా తీసుకోలేదు దానిపైన అధికారులతో కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కాశీరామ్ నగర్ కు సంబంధించిన సర్వే పనుల ప్రాజెక్టు సర్వే పనులకు కూడా దానికి శ్రీకారం చుట్టూ ఆయన చేతుల మీదుగా ప్రారంభించినారు. దీంతో పాటు స్వయం సేవక మహిళా సేవకులకు సంబంధించిన 600 కోట్లకు సంబంధించిన బ్యాంకర్స్ తో ఒక లింకేజ్ లేదు, దానిపైన కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అభివృద్ధి నిధులను కూడా విడుదల చేయనున్నారు. వీటినన్నింటిలో భాగంగా ముఖ్యంగా ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా లేదా అని దానిపైన కొంత సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు అయితే ఇప్పటికి వస్తున్నట్టు మాకు సమాచారం ఏదైతే లేదని చెప్తున్నారు. ఒకవేళ కార్యాలయం అయితే చెప్పలేం. దానికి సంబంధించిన భద్రతా ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటేష్.